ఇక్కడ మనకి రేమత్ నగర్, కార్మిక నగర్, ఇందిరానగర్ ఇవన్నీ ఏరియాస్లో కూడా డౌన్ ఏరియాస్ కిందకే మనకి కేటగిరీస్ కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? సమస్యలకి గుంతలు ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు, గుంతలు గట్టలు ఎక్కడెక్కడ మొత్తం ఆ గల్లీ మొత్తం అంతా కింది దాకా మొత్తం ఇదే. ఒక్క బండి పోవడానికి ఇది నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే వాటర్ ఆగిపోవడం కానీ వాటర్ సరఫరా కానీ ఏ విధంగా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ, రోడ్డు పని చేయటం ఆ. ఆ రోడ్లో ఒక గల్లీలో పోవాలంటే భయపడతాం జనాలు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మరి మా వాటర్ సరఫరా అనేది మీకు ఏ విధంగా ఉందండి? వాటర్ సరఫరా 2 అవర్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే గారు కానీ అలానే మరి కార్పొరేటర్ కానీ ఎవరు రావట్లేదా? కార్పొరేటర్ ఎవరు ఇప్పుడు ఎలక్షన్ ఉందని తిరుగుతుంది, కార్పొరేటర్ కూడా ఆ, అంతే. ఎంతమంది ఎవరు రాలేదు. దానికోసం ఎన్నోసార్లు ఆశించాము, కానీ కూడా రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చారా మున్సిపాలిటీలో కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ? కార్పొరేటర్కి ఇచ్చాము, ఏమన్నారు? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? లెటర్ తీసుకుందాం, మళ్ళీ ఏం సపోర్ట్ లేదు. అంటే ఏం పరిష్కారం లేదు. లేదు. ఓకే, అండ్ అదేవిధంగా మరి ఇప్పుడు చూసుకుంటే గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నడుస్తుంది ఎమ్మెల్యేలో. సో మీకు వాళ్ళు ఏమంటారు అంటే మా పార్టీ లేదు అంటున్నారు. ఆ, మా టీఆర్ఎస్ పార్టీ లేదు, మాకు నిధులు వస్తలేవు, పనులు ఆగిపోయినాయి అంటున్నారు అవునా? ఓకే, కార్పొరేటర్. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అన్ని పార్టీల నుంచి అందరూ అభ్యర్థులు ఉంటారు. మరి ఈ అభ్యర్థులలో ఎవరు నెగ్గే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్? ఇక్కడ కాంగ్రెసే రావాలి, కాంగ్రెస్ రావాలి వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు అంత లేదు, ఉమ్. సో కాంగ్రెస్ వాళ్ళే రావాలి.